గోముఖము గోపృష్ఠము రెండిటికి ప్రాధాన్యత ఉన్న గోపృష్ఠానికి అత్యధికమైన ప్రాధాన్యత ఉంది. అందంగా దాన్ని కాస్త 2 ముక్కల్లో చెప్పండి అని అడిగారు. ఏమీ లేదు, ఈ సృష్టిలో జడాన్ని చైతన్యం చేయగలగడం, చైతన్యాన్ని జడం చేయగలగడం, ఈ 2 లక్షణాలు ఒక్క పరమాత్మ దగ్గర మాత్రమే ఉంటాయి. ఆ పరమాత్మ యొక్క తత్వంలో జడాన్ని చైతన్యంగా చేయగలిగేటటువంటి వస్తువు గోవు. ఆవు తినేటటువంటిది ఏమిటి? ఎండిపోయినటువంటి గడ్డి కాస్త ముందర పడేస్తాం. ఆ ఎండిపోయినటువంటి గడ్డిని ఆ తల్లి తిని, గడ్డి ఇంకేముంది, అది జడమే కదా, ఉత్త కందికట్ట, అవన్నీ జడమైన వస్తువులు. జడమైన ఆ కందికట్టనో ఆ ఎండుగడ్డినో తిని దాన్ని వెనకాల నుంచి చైతన్య స్వరూపంగా పేడగా క్షీరంగా ఇస్తుంది. జడంగా ఇచ్చేటటువంటి భాగాన్ని నమస్కరించకుండా అది తీసుకునేటటువంటి ప్రదేశం ఎప్పుడూ జడ ప్రదేశమే కాబట్టి, నాయన నాలో జడము వెళ్ళేటటువంటి ప్రదేశాన్ని ఆశ్రయించకండి. ఎక్కడి నుంచి చైతన్యం వచ్చి జడంగా ఉన్న ఈ గడ్డి మళ్ళీ పంటలు, అద్భుతమైనటువంటి మనకి చక్కటి వృక్షాలు, సస్యాలు అన్నీ రావడానికి కారణమై చైతన్య స్వరూపం అవుతుందో ఆ చైతన్యాన్ని ఆశ్రయించండి అనే వైదిక తత్వాన్ని గుంభించి వర్షించడం అనేది గోవు దగ్గర మాత్రమే మనకు అర్థమవుతుంది. కాబట్టి గోపృష్ఠానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. అంటే ముందు అధ్యక్ష పలుకులుగా 4 చెప్పాలి కాబట్టి దాన్ని ఆరంభం చేసి తర్వాత చెప్పేటటువంటి పెద్దలు చక్కటి నైపుణ్యం ఉండి విషయ జ్ఞప్తి, విషయాన్ని చక్కగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, వారు చెప్తారు. ఇంకొక విషయం ఏమిటి అంటే, గవామంగేషు తిష్టంతి భువనాని 14 అని మనకు చెప్తారు. ఈ గోవు పృష్ఠానికి దండం పెడితే విశేషము అని చెప్తే, అంతకంటే విశేషం ఏమిటయ్యా అంటే, గోవులో నుంచి దూడ బయటికి వచ్చేటప్పుడు దూడ యొక్క ముఖ భాగం ముందు బయటికి వస్తుంది. పృష్ఠమునందు ముఖము ఉన్న సమయంలో గనక ఎవడైతే గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తాడో ఆ సమయంలో ప్రదక్షిణం చేసినటువంటి వాడు మొత్తము 14 భువనాలని ప్రదక్షిణం చేస్తే పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది అనే విషయాన్ని చెప్తారు. కాబట్టి ఆవు ఈనేటప్పుడు చేసే ప్రదక్షిణం ఇంకా చాలా విశేషమైంది. ఈ గోవు యొక్క గొప్పతనాలు కొన్ని నెలలు, సంవత్సరాల పాటు ఉపన్యాసం చెప్పుకుంటూ వెళ్ళదగ్గరు. కారణం ఏమిటి, ఎందుకు గోవు అంత గొప్పదండి అని చెబితే, మొట్టమొదట ఈ మొత్తము సృష్టిని కాపాడటానికి 7 స్తంభాలు ఉన్నాయట. ఈ భూమి ఇలా నిల్చొని పతనమై కింద పడిపోకుండా ఉండడానికి 7. ఏమిటా 7 స్తంభాలు? గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అలుబ్ధై దానశీలైశ్చ సప్తయతే ధార్యతే మహీ. ఈ భూమిని నిలబెడుతున్నాయ్యా. మొట్టమొదటి స్తంభం గోవు అని చెప్పారు. కారణం ఏమిటి అంటే, గోవు లేకపోతే మనకి ఆజ్యము లేదు, నెయ్యి. ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ భూమి మొత్తము యజ్ఞము వల్ల నిల్చొని ఉంది అని చెప్తారు. యజ్ఞానికి అవసరమైనటువంటి మొదటి వస్తువు ఏమిటి? ఆజ్యం. కాబట్టి ఈ భారతదేశము, ఈ ప్రపంచమంతా యజ్ఞం మీదే నిలబడి ఉంది అని తెలిసినటువంటి మహానుభావులైన మన ఋషులు మొదటి స్థానం గోవుకిచ్చారు.
గోవు యొక్క ఆజ్యం లేకపోతే ఏనాడు బ్రాహ్మడయ్యే అవకాశం లేదు. యజ్ఞం చేస్తేనే వాడు బ్రాహ్మడవుతాడు. బ్రాహ్మణత్వం రావాలి అన్నా, వాడు విప్రుడు కావాలి అన్నా ఆజ్యం లేకపోతే అవకాశం లేదు. అందుకని యజ్ఞం చేయాలి అంటే బ్రాహ్మడి యొక్క అవసరం ఉంది కాబట్టి, ఒక విప్రుడు అవసరం ఉంది కాబట్టి ముందు గోవును పెట్టి రెండో స్తంభముగా విప్రుడిని చెప్పారు, మూడో స్తంభంగా వేదాన్ని చెప్పారు. అదేమిటండి అంటే ఇదే, ముందు ఆజ్యం లేకుండా ఆ ఆజ్యం వల్ల బ్రాహ్మడై వినియోగించేవాడు లేకపోతే వేదము ఎంత గొప్పదైనా దానివల్ల ప్రయోజనం లేదు. ఫలితము కావాలి యజ్ఞములో ఆ వేదము నుంచి అంటే వీళ్ళిద్దరూ కావాలి కాబట్టి మూడో స్థానం వేదానికి ఇచ్చారు. గోభిర్విప్రయిశ్చ వేదయిశ్చ, ఈ మూడు ఉంటే సరిపోయిందా అండి? బ్రాహ్మడు వస్తే కాదు, పతివ్రత అయినటువంటి స్త్రీ ఉండాలి. స్త్రీ లేకపోతే యజ్ఞము చేయటం దుర్లభము. కాబట్టి సతీభిహి ఈ 4 చెప్పారు. మరి 5వ స్తంభం ఏదండి? సత్యవాదిభిహి, అబద్ధం ఆడకుండా ఎవడు సత్యం మాత్రమే పలుకుతూ ఉంటాడో. సత్యం అంటే ఏమిటి? పరమాత్మ. ఎవరా పరమాత్మ? యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే. కాబట్టి ఈ యజ్ఞము చెయ్యాలి అనే సంకల్పం కలిగినటువంటి వాడు సత్యవాది. ఈ సత్యవాది అయినంత మాత్రాన సరిపోదండి. అలుబ్ధై, పక్కవాడి జేబులోంచి 10 రూపాయలు ఎప్పుడు కొట్టేద్దామా అని చూసేటటువంటి బుద్ధి లేకుండా ఎవడు తనకున్న దాని అందే యజ్ఞం ఆచరించాలి అని ఆలోచిస్తాడో వాడు అలుబ్ధై. దానశీలైశ్చ, నా దగ్గర 10 రూపాయలు ఉంటే యజ్ఞం చేయడానికి నేను 2 రూపాయలో 3 రూపాయలో ఖర్చు పెడితే, ఈ 7 స్తంభాలు. ఈ 7 స్తంభాల్లో ఆవుకి ఎందుకంత ప్రాధాన్యత అంటే, ఈ సృష్టిలో పాడైపోకుండా భగవంతుడు కొన్ని వస్తువుల్ని మాత్రమే ఇచ్చాడండి. ఆ కొన్ని వస్తువుల్లో మీరు కామ్నాథ్ మహాదేవ్ అని ఒక మందిరం ఉంది గుజరాత్లో, కామత్నాథ్. మనం గనక ఆ కామ్నాథ్ మహాదేవ్ మందిర్కి కనుక మనం వెళ్తే 700 సంవత్సరాల క్రితం ఆవు నుంచి తీయబడినటువంటి నేయి యొక్క కుండలు అక్కడ పెట్టుంటాయి. ఈ రోజుకి ఇంత కూడా పాడైపోయి ఉండవు, పాడవవు. పాడవనటువంటి ఆజ్యాన్ని నిజంగా శుద్ధంగా తీసినటువంటి ఆవు నెయ్యి ఎంత పాతదైతే అంత విలువ. ఎన్ని వేల సంవత్సరాలైనా పాడవనటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే అది గకారముతో వచ్చేటటువంటి గోఘృతము. మరి ఇంకో పాడవని వస్తువు ఏదయ్యా? గంగ. మీరు ఎంతకాలం తీసుకొని వచ్చి పెట్టినా గంగ పాడవదు. మరి మూడో వస్తువు ఏమిటయ్యా అంటే ఇంద్రియాలు. ఎన్ని జన్మలెత్తుతూ ఉన్నా, మనం జన్మలెత్తుతూ ఉంటే అది పశు జన్మ కావచ్చు, మానవ జన్మ కావచ్చు, ఏ జన్మ ఎత్తినా ఇంద్రియాలు పాడవకుండా మనసుకి తగ్గట్టుగా పనిచేస్తాయి. అవి గోశబ్దముతోటే చెప్పబడతాయి. ఈ ఇంద్రియాలలో ఎవడికి గోవు పట్ల గంగ పట్ల సద్భావన ఉందో దాన్నే గీత అంటారు. భగవద్గీత అంటే పాడవకుండా ఎప్పుడూ చైతన్య స్వరూపంగా మనందరినీ అహం బ్రహ్మాస్మి అని చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉంచుతుందో దానిని గీత అంటారు. ఇవాళ ఈ పేరు నాకు ఎలా పెట్టారో నాకు తెలియదు, కానీ నిజంగా గోగీత అనేటటువంటిది సార్థకమైనటువంటి నామధేయము, శాశ్వతమైనటువంటి నామధేయము. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నిట్టల గోపాలకృష్ణ గారికి గట్టిగా మనందరి డాక్టర్ నిట్టల గోపాలకృష్ణ కరతాళ ధ్వనులతో గట్టిగా ఒకసారి. అనన్య సామాన్యమైనటువంటి విషయం. ఈ దేశంలో ఎప్పుడు మనం గోవుని గౌరవిస్తామో అప్పుడే నిజమైనటువంటి పురుషులమో స్త్రీలమో అవుతాం. అది కాకపోతే మన పరిస్థితి ఏమిటి అంటే, కీచకవధ జరిగే నర్తనశాలలో అర్జునుడైనటువంటి బృహన్నల పరిస్థితే మనందరిది కూడా. ఎందుకు చెప్తున్నాను ఇంత మాట అంటే, భారతీయులందరం అదే పరిస్థితుల్లో ఉన్నాం ప్రస్తుతం. మన తల్లిదండ్రుల స్థానమైనటువంటి మానస సరోవరాన్ని ఎవడో ఆక్రమించుకొని అక్కడికి వెళ్ళాలి అంటే వీసా తీసుకోవాలి, నీ తల్లిదండ్రుల దగ్గరికి పోవాలనే పరిస్థితుల్లో ఉండడం క్లైబ్యం కాకపోతే, క్లీబస్థితి కాకపోతే ఇంకేమిటి? మరి ఆ క్లీబస్థితి నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలంటే, ఆనాడు బృహన్నల ఏం చేశాడో, ఉత్తర గోగ్రహణంలో తీసుకొని వెళ్తున్నటువంటి దుర్యోధనాదుల యొక్క అహాన్ని మొత్తాన్ని అణచి కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని నిలబెట్టి
గోవుల్ని సంరక్షించినంత మాత్రానే, సంకల్ప మాత్రం చేతనే మళ్ళీ తన స్వస్వరూపాన్ని ఎలా పొందాడో, గో సంరక్షణ అనేది చేస్తాను అనేది మనం మనస్సులో తెచ్చుకున్న నాడు నిజమైనటువంటి ఆ స్వస్థితి మనందరికి కూడా లభిస్తుంది. అప్పటిదాకా మనందరి పరిస్థితి అదే. ఆ మానస సరోవరం అక్కడే ఉంటుంది. మళ్ళీ గో సంరక్షణ భారతదేశంలో ఎప్పుడు చేయటం ఆరంభించి సంరక్షించుకుంటామో ఆనాడు ఆ కైలాస మానస సరోవరము మన దేశము మన యొక్క ఆధీనంలో ఉండి మన తల్లిదండ్రుల్ని మనం మన సొంతగా కొలుచుకునే పరిస్థితికి వెళ్తాం. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కరించటం, దానికి నేను మామిడి హరికృష్ణ గారి గురించి 4 మాటలు మాట్లాడాలి అని కాస్త పూర్వం నుంచి తెలిసినా ఇంకొంచెం లోతుల్లో తీద్దాము అని చెప్పి కాస్త ఆన్లైన్లోకి వెళ్ళి వారి డేటా చూస్తుంటే ఇదొక ఉపన్యాసం కింద తర్వాత ఎప్పుడైనా చెప్దాం మనం. ఇప్పుడు ఆయన చేసినటువంటి అచీవ్మెంట్స్ అన్నీ చెప్పాలి అంటే అది సరిపోయేటటువంటి అవకాశం లేదు. ఓ సప్తాహం చెప్పాలి, అప్పుడు తప్ప కుదరదు అనే విషయం అర్థమైంది. ఆయన ఎంత నిజంగా సాహిత్యానికి చేశారో, వరంగల్లో పుట్టి విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా వ్యాప్తి చేశారో అలా అద్భుతమైనటువంటి సాహిత్య వ్యాప్తి చేసిన వారు. గట్టిగా మా మామిడి హరికృష్ణ గారికి ఒక్కసారి. ఈ ప్రపంచంలో శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అని చెప్తారు. ఎక్కడో మూలాధారములో ఉండేటటువంటి ఆ ఫణి గురించి మాట్లాడుతున్నారు. మూలాధారజు నాదమెరుగుటే ముదముగా మోక్షమురా అని త్యాగరాయస్వామి వారు చెప్పారు. మోక్షస్థితి కావాలన్నా నాదము చాలా ప్రధానము. అలాంటి ఒక నాదాన్ని నేను శాశ్వతమైన గోగీత అని రాస్తున్నాను అని చెప్పంగానే దానికి మా సాలూరి వాసురావు గారు, అలాగే అద్భుతంగా గానము అనేటటువంటిది ప్రముఖ గాయకులైనటువంటి జిఏ నారాయణ గారు, ఇలాంటి వాళ్ళందరూ సహకరించి వారి వెంట ఉండి శాశ్వతత్వాన్ని సంగీతమయంగా చేసి ఆ మూలాధారజు నాదము పుట్టిన ప్రతివాడికి ఎంత సహజమో ఈ గోగీతకు అంత సహజంగా ఉండేట్టుగా ఏర్పాటు చేసినందుకు గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఒక్కసారి ఆనందాన్ని తెలియపరుచుకుందాం. ఎందుకంటే అధ్యక్షుడిగా సభ గురించి 4 మాటలు చెప్పాలి కాబట్టి. ఇక ముఖ్య అతిథి అయినటువంటి మా రమణాచారి గారి గురించి చెప్పాలి అంటే, ఎక్కడైనా సంస్కృతి విషయం వచ్చినా వారు చిన్నప్పుడు రేడియోల్లో ఆగకుండా చెప్పేటప్పటి నుంచి ఆ కంఠం ఎలాంటి కంఠం అయ్యా అంటే, ఎక్కడో మనం కంచు కంఠం అట్లా జగ్గయ్య గారి గొంతు దగ్గర విని ఉంటాము. అలాంటి అద్భుతమైన వైబ్రేషను మాడ్యులేషన్లో స్వతసిద్ధంగా ఆ కంఠములోనే ఒక శాసించే లక్షణము, ఒక ప్రేమతత్వము రెండు నిండి ఉండేటటువంటి అద్భుతమైన గళం కలిగినటువంటి పెద్దలు వారు. చాలా అద్భుతంగా మాట్లాడతారు. వారు మాట్లాడకముందే అధ్యక్షులు అని చెప్పి ఇక్కడ మాట్లాడిచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ ఒక్కసారి వారు అద్భుతమైన బేసును తీసుకొని మాట్లాడారు అనే పదం కనుక వచ్చిందంటే ఇక పక్క వాళ్ళు ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు మనం మాట్లాడిన ప్రేక్షకులు వినరు, వినే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక్క విషయం కాదండి, ఏ విషయాన్ని మీరు తీసుకున్నా ఆ విషయము పట్ల సమగ్రమైన అవగాహనతో స్పష్టంగా మాట్లాడేటటువంటి లక్షణం. ఇప్పుడు వారి గురించి చెప్పాలి అంటే వారి గురించి సప్తాహమే చెప్పాము. ఇప్పుడు రమణాచారి గారి గురించి వారు సాధించినటువంటివి, వారు అనేక డిపార్ట్మెంట్లో వారు చేసినటువంటి పనులు చెప్పాలంటే అదొక మండల దీక్షగా మాట్లాడుకోవాల్సిన అంశం అవుతుంది. కాబట్టి అలాంటి పెద్దలందరూ ఉన్నటువంటి ఈ వేదిక మీద రసజ్ఞులైనటువంటి మీరందరూ కూడా ఈ రసమయి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఇరువురి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ గోగీత ఆవిష్కరణ కార్యక్రమానికి రావటం, మీ అందరినీ కూడా శాశ్వతత్వమైనటువంటి ఆ గోఘృతం ఎలా చైతన్యమో అలా చైతన్య స్వరూపంగా భావిస్తూ ఈ వేదికకి నమస్కరిస్తూ ఇప్పుడు మా సాలూరి వాసురావు గారిని 2 మాటలు చెప్పవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు మా సాలూరి వాసురావు గారిని 2 మాటలు చెప్పవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా మాట్లాడారు సాలూరి వాసురావు గారు. చక్కగా అసలు ఎక్కడి నుంచి పుట్టింది, దీని మూలం ఏమిటి, ఎవరి యొక్క సహకారంతో అయింది అనే విషయాన్ని సుస్పష్టంగా చెప్తూ 35 సంవత్సరాలే వారి యొక్క బుద్ధి, ఆ ఆలోచన విధానం అన్నారు. మరి అది ఎలా చెప్పారో
శాశ్వతంగా ఉండాలి అంటే దేవతలు అని చెప్తాము. త్రిదశ అని కూడా పిలుస్తాం దేవతల్ని. 30లో ఉండేవాళ్ళు తప్ప వాళ్ళంతకంటే పెరగరు తగ్గరు. కాబట్టి దేవతల యొక్క ఆలోచనే మా నిట్టల గోపాలకృష్ణమూర్తి గారిది అంటూ అద్భుతంగా చెప్పారు. సార్థక నామధేయులు అనే విషయాన్ని కూడా సుస్పష్టంగా వారు చెప్పకనే చెప్తూ వెళ్ళారు. ఇప్పుడు ఆ చెప్పే సమయంలో వరప్రసాద్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పారు. మహానుభావులు వరప్రసాద్ రెడ్డి గారు అంటేనే తెలుగు భాషకి కానీ ధర్మ విషయాలు ఎక్కడ ఏ గ్లాని కలిగి కాస్త ఇబ్బంది ఉన్నా మొట్టమొదట ఉండేటటువంటి వాళ్ళల్లో వారొకరు. నేను ఎగ్జిబిషన్లో మాకు శంకర జయంతి ఉత్సవాలు చేసినా, ఇక్కడికి ఎవరైనా మహాత్ములు వచ్చినా మొట్టమొదటి హస్తము ఎవరిదైనా అక్కడ ఉంటుంది అంటే మా సంస్థకి కూడా వారే వరప్రసాద్ రెడ్డి గారే ప్రప్రధానంగా ముందు ఉండి నడిపించేటటువంటి పెద్దలు. ఇలా నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, ఎన్ని కార్యక్రమాలకు వారు సహకరిస్తూ ఉంటారో చెప్పలేనటువంటి మహానుభావులు. వారు 70 ఏళ్ల వయసులో కూడా ఆ ధోతి కట్టి ఆ నడుస్తూ ఉంటే ఆ రాజసము, ఆ వెళ్ళేటటువంటి విధానము, ఆ తెలుగుదనము, తెలుగు అనే పదం వినిపిస్తే వారు ఏదైనా సరే చేయడానికి సంసిద్ధమయ్యేటటువంటి గొప్ప మహత్తరమైనటువంటి మానసిక స్థితి కలిగిన మహానుభావులు. ఒక్కసారి సభలో లేకపోయినా గట్టిగా దాతలేందే ఈ ప్రపంచం లేదు కాదు చెబుతూ 7 స్తంభాల్లో మా వారు కూడా ఒక స్తంభం అని చెబుతూ ఇంకొక గొప్ప విషయము, నిట్టల గోపాలకృష్ణ గారితోటే ప్రయాణం చేస్తూ ఎప్పుడూ వారు చేసేటటువంటి పనుల్లో సహకరిస్తూ ఉండేటటువంటి మా డైరెక్టర్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ శ్రీ మామిడి హరికృష్ణ గారిని కూడా 2 మాటలు సభను ఉద్దేశించి చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నా. మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో ఆయన జీన్స్ ప్యాంటు టీ షర్ట్కి వెళ్ళి గోశాలలో కూర్చొని పాత తరాన్ని ప్రస్తుత తరాన్ని రెండింటినీ తెలిసినటువంటి అనే శబ్దం వాడుతుంటే నాకు ఆయనే కనిపిస్తున్నారు. ఎవరో బయట బయట వ్యక్తో కనిపిస్తే అనుకోవాలి, ఆయనే కనిపిస్తున్నారు. ఎలా కనిపించారయ్యా అంటే ఈ సభ చక్కగా ఇచ్చేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయనే గోవు పుట్టడానికైనా ఆయనే తండ్రి ఎవరికైనా ఈ ప్రపంచం మొత్తానికి. ఆ తండ్రి కిందకొచ్చి అలా పుట్టలో ఉంటే మళ్ళీ ఒక ఆవు ప్రశాంతంగా వచ్చి పాలిస్తే ఆ ఘట్టం ఎంత అందంగా ఉందో, ఈ సనాతనమైన వైదిక తత్వాన్ని ప్రస్తుతమైన మోడర్న్ డే విషయాన్ని తీసుకొచ్చి వారు చెప్తున్నటువంటి ఘట్టం కూడా అబ్బా ఇవాళ ఉన్న తరానికి మళ్ళీ ఆ ఆవు అక్కడ వెంకటేశ్వరుడికి పాలిస్తుంటే ఎంత ఆనందం కలిగిందో అంత ఆనందం కలిగించే విధంగా మాట్లాడారు. ఒక్కసారి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరుచుకుంటూ, ఇప్పుడు నాకు తెలుసు రమణాచారి గారు కనుక మాట్లాడితే అందరూ లేచి అలా వెళ్ళిపోతారు. దానికంటే ముందు చేయాల్సినటువంటి ప్రధానమైన ఘట్టము పని ఉంది. కాబట్టి అదేమిటి అంటే అసలైనటువంటి మా కథానాయకులు, మా రూపశిల్పి అయినటువంటి నిట్టల గోపాలకృష్ణమూర్తి గారిచే ఆ శిల్పములాగా చెక్కబడినటువంటి గోగీత గానామృత ఆవిష్కరణ, అది ఎవరు చేస్తే బాగుంటుందో వారి చేతుల మీదుగానే సాక్షాత్తు మా ముఖ్య అతిథి అయినటువంటి రమణాచారి గారి చేతుల మీదుగా గోగీత గానామృత ఆవిష్కరణ. కృష్ణయ్య భూమి మీద ఉన్నప్పుడు 3800 జాతుల ఆవులు ఉండేవి. అన్ని రకాల ఆవులు ఇప్పుడు ఎన్ని లభిస్తున్నాయి అంటే ఒక 38 జాతులు మాత్రమే ఇప్పుడు లభిస్తున్నాయి. 3600 రకాల్లో నుంచి 38 జాతులు. కానీ ప్రతి భారతీయుడు ఈ గోగీతని గనక వింటం ఆరంభించి, ఈ గోగీతని శ్రద్ధగా గనక
ధ్యానం చేస్తూ దానిని హృదయంలో మననం చేస్తూ ఉంటే మళ్ళీ 3800 జాతులు ఖచ్చితంగా వచ్చి భూమి మీద ఆడతాయి. అంత అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించారు. చాలా గొప్ప విషయం. ఎప్పుడో మనందరికీ చాలా అద్భుతంగా గోమాహాత్మ్యాలు, గో వైభవాలు, గో విశిష్టతలు అన్నీ కూడా పెద్దలు చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి గోవుల్ని మనమందరం చక్కగా చూస్తూనే పెరిగాం. ఓ సందర్భంలో ఒక కలెక్టర్ గారు, బ్రిటిష్ కాలంలో కలెక్టర్ గారు కారులో వెళ్తున్నారట. వెళ్తుంటే ఆ డ్రైవర్ ఉన్నట్టుండి కారు ఆపాడు. హారన్ కొట్టట్లేదు. 45 నిమిషాలు అవుతున్నా ఆవులు ముందరి నుంచి వెళ్తున్నాయి. ఏమయ్యా, హారన్ కొట్టి కారు ముందరికి తీసుకెళ్ళు అన్నాడు డ్రైవర్ తోటి. అయ్యా, మా దేశంలో మేము కొట్టము, ఆవుల్ని బెదిరించము, విదిలించము, అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్దాము అని డ్రైవర్ ఆ రోజుల్లో కలెక్టర్ని ఆపాడు. ఆపి ఆ ఆవులన్నీ వెళ్ళిన తర్వాత కారులో ముందరికి వెళ్తూ ఓ విషయం చెప్పాడు. ఏమిటయ్యా అంటే, అయ్యా ఇప్పుడు వచ్చినవి చిన్నరెడ్డి గారి ఆవులు కాబట్టి గంటం బావులు అయిపోయింది, తర్వాత పెద్దరెడ్డి గారి ఆవులు వస్తాయి, అదైతే 3 గంటలు ఉండాల్సి వచ్చేది, మీ అదృష్టం అండి, లేచిన వేళ బాగుంది అన్నాడు. అంటే గోవులు అలా సంచరిస్తూ ఉండేవి, భూమి మీద అలా తిరుగుతూ ఉండేవి. ఆ గోగ్రాసానికి భూములు కూడా అలా ఉండేవి. ఆ గోగ్రాస భూములన్నీ ప్రస్తుతం రాజకీయ నాయక గ్రాస భూములు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు గోవులు తిరగడానికి ఆ అవకాశాలు కూడా ఏమీ కనిపించట్లేదు. అయితే అలాంటి గోవులాంటి మనస్సున్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మన హృదయాల్లో చక్కగా ఆ చిన్నరెడ్డి గారు, పెద్దరెడ్డి గారి యొక్క ఆవులు అలా సంచరిస్తూ ఉంటే ఎంత ఆనందం కలిగిందో అంత ఆనందాన్ని మాటల ద్వారా మన యొక్క ఇంద్రియాలను పడే గోవుల్లో సంచరింపజేయగలిగేటువంటి మహాత్ములు శ్రీ రమణాచారి గారిని 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. అంటే గిర్ అనే ఒక జాతి ఆవు ఉంటుందండి. ఈ గిర్ జాతి ఆవుకి చెవులు చాలా పొడుగ్గా ఉంటాయి. సరే, నేను అడిగాను, ఏమండి గిర్ జాతికి ఎందుకు పొడుగ్గా ఉంటాయి అని గుజరాత్లో ఉన్నప్పుడు వాళ్ళని అడిగితే, ఏం లేదండి, కృష్ణయ్య వేణువు వాయిస్తూ ఉంటే రెక్కించుకొని విని 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 ఆ చెవులు చాలా పొడుగ్గా అయినాయి అనే విషయం చెప్పారు. ఇప్పుడు నా చెవులు ఎక్కడ పొడుగవుతాయో, వారు మాట్లాడుతుంటే రెక్కించుకొని ఏం చెప్పబోతున్నారు అని అంత శ్రద్ధగా వినాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కంఠములో ఉన్న మాధుర్యం, అది ఎంత చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎలా చెప్పినా వినాలి అని అనిపించేంత ఆనందంగా ఉంటుంది వారి యొక్క భాషణము, మృదు మధురమైన భాషణం. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇప్పుడు స్పందన అనేటటువంటిది చాలా ప్రధానం. ఏ కార్యక్రమము చేసినటువంటి వాళ్ళకైనా ఆ సీడీని ఆవిష్కరించిన తర్వాత అంతకు ముందు వాళ్ళు వేరు. పూర్ణాహుతి అయిన తర్వాత ప్రసాదం తీసుకునేటువంటి వ్యక్తిలో ఎంత ఆనందం ఉంటుందో, అలాగే ఇప్పుడే పూర్ణాహుతి పూర్తయింది కాబట్టి ఈ పూర్ణాహుతి అయిన తర్వాత వారి నోట్లోంచి ఆ ప్రసాదాన్ని పొందిన తర్వాత వచ్చే మాటలు అది స్పందన కింద మారతాయి. అయ్యా, నా స్పందన ఏమిటయ్యా అంటే, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, శంకరాచార్యుల వారు అప్పట్లో భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపీయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేపి న చర్చాం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రుణ్కరణే. ఇవాళ ఈ రోజున్న పరిస్థితుల్లో మళ్ళీ ధర్మం నిలబడాలి అంటే గోగీత కించిదధీత, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంచెం విన్నారు, పరిపూర్ణంగా మా సాలూరి వాసురావు గారు కానీ, మా నారాయణ గారు కానీ, ఎలా అయితే సంకలనకర్త అయినటువంటి రూపశిల్పి అయినటువంటి మా నిట్టల గోపాలకృష్ణ గారి దాన్ని అద్భుతమైనటువంటి సంకలనం చేసి మనకు సీడీ రూపంలో అందించారో, అదందరూ కూడా దయ ఉంచి పూర్ణమధీత, కించిదధీత వద్దు, పూర్తిగా రోజు వింటూ ఉంటే మనందరి యొక్క హృదయాలు కూడా నిష్కల్మషమై గోఘృతంలాగా తయారవుతాయి అని చెబుతూ, ఇవాళ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, వారు ఆవిష్కరిస్తున్నటువంటి సంస్థ పేరు రసమయి, రాసినటువంటిది గోగీత గానామృతము, మొత్తము పూర్ణత్వమైనటువంటి ఆత్మతత్వాన్నే సూచిస్తోంది. ఆశ్చర్యము 8 అనేటటువంటి అంకె ప్రకృతికి గుర్తండి. వీళ్ళిరువురు 80 సంవత్సరాలు,
రాసినటువంటి వారు, ఆవిష్కరింపజేస్తున్నటువంటి వారు ఇందాకే మా రమణాచార్య గారు చెప్పినట్టు 80 సంవత్సరాలు. 8 అనేది ప్రకృతి తరుగుతూ ఉంటుంది. అందుకనే మీరు 8 ఒకట్లు 8, 8 2 16, 7 అంకె వస్తుంది 16 అంటే, 8 3 24, 6 అంకె వస్తుంది. అట్లా 8 4 32, 5 తరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ పూర్ణత్వాన్ని పొందుతుందయ్యా అంటే రసమయీ సంస్థ అనేటటువంటిది స్థాపించి 54 సంవత్సరాలైంది. 54 అంటే 5 4 9, 9 8 72 పూర్ణమైనటువంటి ఆత్మ సంఖ్యను సూచించేటటువంటిది అది. ఈ 8లో ప్రకృతి తత్వాన్ని తీసుకొని ఈ 54 సంవత్సరాల రసమయితో అనుసంధానం చేసి గోగీత అనేటటువంటిది ఆవిష్కరించడం కేవలం చైతన్య పదార్థాన్ని వచ్చినటువంటి వాళ్ళకి, వేదిక మీద కింద అందరికీ, భవిష్యత్తులో ఉండే ప్రపంచానికి వాళ్ళు అందించబోతున్నటువంటి నిజాత్మతత్వం, ప్రకృతి పరమాత్మల యొక్క ఐక్యం అని చెబుతూ 54 సంవత్సరాల నుంచి చక్కగా నడుస్తున్న ఈ సంస్థని రాము గారు అధ్యక్షులుగా ఏ కార్యక్రమం 54వ సంవత్సరం పూర్ణత్వం వచ్చేనాడు చేస్తే బాగుంటుందో అలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ భవిష్యత్తుకి, భావి తరానికి వారు ఒక ఇదిగో ఇలా ఉండాలయ్యా, ఇలా జీవించాలి, జీవనము అంటే ధర్మమయంగా ఇలా ధర్మం కోసం జీవించాలి అని అందరికీ ఒక కొలమానం కింద, కొలబద్ద కింద ఉండి చూపిస్తున్నటువంటి పెద్దలైన రాము గారికి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరుస్తూ, అధ్యక్షులు ఇంత గొప్పగా మాట్లాడతారని అనుకోలేను. 55 ఏళ్ల అనుభవం నాకు వేదిక మీద. నారాయణ రెడ్డి గారిని మొదలుకొని, పుట్టపర్తిని మొదలుకొని అందరూ. అందువల్ల అంత అనుభవం నేను ఇవాళ మీరు మాట్లాడింది చాలా గొప్పగా ఉంది. అధ్యక్షుల వారికి అభినందనలు. మళ్ళీ పిలుస్తాం మేము ఏదో సభలో.